Audio Jungle. Audio Jungle. మొదట యేసుక్రీస్తు దాసుడను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. కాబట్టి ఎవరికి రాస్తున్నాడో అక్కడ ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు దాసు అపోస్తులుగా ఉండడం పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన ఆయన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అందరికి శుభమని చెప్పి రాయన. పరిశుద్ధులు అంటే ఎవరన్నమాట? ప్రత్యేకింపబడిన వారు. అగియోస్. అగియోస్ అంటే ఏంటి? అగియోస్ అంటే అర్థం ఏంటండి? అగియోస్ అంటే పరిశుద్ధత. కాబట్టి ప్రత్యేకత అనమాట. పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకింపబడిన వారు. క్రైస్తవులు అంటే ఎవరండి? ప్రత్యేకింపబడిన వారు. ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, లోక ఆచారాల నుంచి ఏం చేయబడ్డారు? ప్రత్యేకించబడ్డారు అనమాట. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు అందరూ శుభమని చెప్పాయండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు శుభవచనాలు చెప్పాడండి. ముందు ఏం చెప్పాడైనా? శుభవచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనాలందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాడు. యేసుప్రభువారు కూర్చిన ప్రవచనాలన్నీ కూడా దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా రాయించాడు. ఆయన రాయించాడు, ప్రకటింపజేశాడు, రాయించాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు మరణం అనేది సడన్గా జరిగింది కాదు. యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా మానవ జాతికి రక్షణ వస్తుందనే విషయం సడన్గా జరిగింది కాదు. అర్థమైందా? ప్రవక్తలు అందరూ ప్రవచించుకుంటూ వచ్చారనమాట. ప్రవక్తలు అందరూ ఏం చేశారు? ప్రవచించు వచ్చారన్నమాట. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా, మృతుల్లోని పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను, మృతుల్లోని పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడంటే. యేసుక్రీస్తు వారి శరీరాన్ని బట్టి దావంటే శరీరంలో ఆయన మరియా గర్భాన్ని జన్మించడం అనేది జరిగింది. మరియా దావీదు వంశావళి, యోధా గోత్రకురాలు ఆవిడ. యోసేపు మరియలు కూడా యోధా గోత్రమే. కాబట్టి శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టారు. ఎప్పుడైతే మృతుల్లోంచి పునరుత్థానుడు అయ్యారో అప్పుడు దేవుని కుమారుడు అయ్యారు. అంటే చాలామందికి ఏం తెలియదు, యేసుక్రీస్తు వారు జగత్తుకు ముందే దేవుని కుమారుడు అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? కానీ యేసుక్రీస్తు వారు దేవునికి ఎప్పుడు కుమారుడు అయ్యారు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత. అది కీర్తన 2:5-6-7 వచనాల్లో నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. దీని మీద పెద్ద వాదనలు పెట్టుకున్నారు చాలామంది. ఇప్పుడు నేర్చుకుంటున్నారు అనమాట. సామెతలు కానీ 8వ అధ్యాయం తీసుకుని యేసుప్రభువు వారు పుట్టింపబడిన వాడు అని చెప్పేవారు మొన్నటిదాకా. ఈ చాలామంది ఇప్పుడు ఆ విషయాన్ని ఈ సుందరాగారుల తాలూకోలు ఎక్కువ ఇదే చెప్పేవారు. యేసుప్రభువు వారు జగత్తుకు ముందు పుట్టింపబడ్డారు, దేవుడు పుట్టించాడు ఆయన్ని అని చెప్పేసి ప్రచారం చేసేవారు అనమాట. వారు ఎప్పుడైతే దేవదన గారు కానీ మేము కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మా ఏరియాలో ప్రచారం చేసామో, అదే యూట్యూబ్లో ఆ మెసేజ్లు ఎప్పుడైతే పెట్టామో వాళ్ళకి చాలామందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా చాలామంది నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు 100 మంది ట్రైనింగ్ అయితే కనుక 70 మంది 70 మంది వాళ్ళే ఉంటారు. ఎవరో సుందరయ్య గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పుస్తకాలు తెలియదు. మీకు అర్థమైంది? పుస్తకాలు తెలియదు వాళ్ళకి. ఏ పుస్తకం ఎందుకు రాయబడిందో ఆ ఉద్దేశాలతో చదవటం రాదు వాళ్ళకి. మీకు అర్థమైందా? కాబట్టి యేసు దేవుని కుమారుడు ఎప్పుడయ్యాడంటే, కొంతమంది ఏమో జగత్తు పునాది వేయబడకొనిపై దేవుని దగ్గర దేవుడు కుమారుడుగా ఉన్నాడని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది ఏమో యేసుక్రీస్తుని దేవుడు పుట్టించాడు కాబట్టి, జగత్తుకు ముందు పుట్టించాడు కాబట్టి ఆయన కుమారుడు అని చెప్పేసి మన సామెతల గ్రంథం 8వ అధ్యాయం తీసుకుని దాన్ని వక్రీకరించడం ద్వారా యేసుప్రభువు వారు జగత్తు భూమి ఆకాశాలు లేనప్పుడే పుట్టింపబడ్డారు ఆయన అని చెప్పారు. ఆ రెండు వాస్తవమైనవి కాదు.
కాబట్టి దేవుని దగ్గర అంటే దేవుడితో సమానుడైన ఆయన భూమి మీదకి వచ్చాడనేది మనకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చెప్తున్నాయి. కాబట్టి దేవునితో సమానుడైనటువంటి వాడు భూమి మీద మానవ దేహంలోకి వచ్చి తిరిగి లేవటం ద్వారా దేవుని పక్షంగా పరిపాలించే రాజు అయ్యాడు. అది అంతవరకే మనం గ్రంథం మాట్లాడుతుంది, అలా మాట్లాడాలి. దేవునితో సమానుడైనటువంటి వాడు మానవ దేహంలోకి వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమయ్యాడైనా దేవుని కుమారుడు. అది ప్రవచనం. అది నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. ఆ ప్రవచనం నెరవేరింది అనమాట. అపోస్తలుల 2వ అధ్యాయం. అది కుమారుడు అంటే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని అర్థం అన్నమాట. కాబట్టి మనము గ్రంథము ఇలా వరుసగా చూడండి. శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున అంటే తిరిగి లేచినందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఈయనే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చామంటారు కదా. ఈయనే దేవుని కుమారుడు. ఆ సాక్ష్యాలు ఎన్ని ఉంటాయండి? అర్థమైంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈయన నా ప్రియ కుమారుడు అనే సాక్ష్యం. పేతురు గారు నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అన్న. కుమారుడు అనుకుంటే ఏమనుకున్నారంటే గర్భంలోంచి పుట్టినోడేమో అనుకున్నారు. అలా బైబిల్ పదాలు ఎప్పుడు అలా అలవాటు బైబిల్ పదాలు ఎప్పుడు కూడా అలాగే ఎప్పుడు వర్ణించకూడదు అనమాట. ఇప్పుడు మత్తయి సువార్త 1:1 మీరు ఎప్పుడు చాలాసార్లు చదివారు కదా. మత్తయి సువార్త 1:1 ఉంటుంది. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అక్షరార్థంగా ఇద్దరు కొడుకు అవుతాడా? ఎవరైనా అక్షరార్థంగా ఇద్దరికి ఎవరికైనా ఏమవుతాడా? కొడుకు అవుతాడా? కొడుకుగా ఉంటాడా ఎవరికైనా? అబ్రహాంతో దేవుడు ఆదికాండం 22:18 నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి అబ్రహాం కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగే దావీదు కుమారుడు ఎలాగయ్యాడు? దావీదు కూడా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో నువ్వు మరణించిన తర్వాత నీ సంతతిలోంచి ఒక ఆయన హెచ్చించి అతనికి రాజ్యాన్ని ఇస్తాను అని దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. కాబట్టి నిబంధన బట్టి శరీర సంబంధమైన రక్తాన్ని బట్టి ఆయన శరీరాన్ని బట్టి కూడా అంటే నిబంధన బట్టి కూడా ఆయన కుమారుడు అయ్యాడు. ఇప్పుడు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుప్రభు వారు కూడా నిబంధన బట్టి కుమారుడే. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి కూడా ఎవరో యేసుప్రభు వారు. ఇది అర్థం అవడానికి బైబిల్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంటేనే కానీ ఈ యొక్క విషయాలు అర్థం అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా, మృతుల్లో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఈయన నామ నిమిత్తము సమస్త జనులు విశ్వాసానికి విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. అది సంఘం అంటే ఎవరు? పిలువబడినవారు. ఎక్లీషియా అన్నాడు గ్రీకులో. ఎక్లీషియా అంటే ఎక్ అంటే నుండి, లీషియా అంటే పిలువబడ్డం. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు అని అర్థం అనమాట. ఎక్లీషియా అంటే పిలువబడిన వారు అనమాట. ఎక్కడి నుండి? లోకంలో నుండి, పాపంలో నుండి పిలువబడిన వారు అనమాట. అందుకని మొదటిగా ఆయన ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు మృతుల్లోని పునరుత్థానుడైన దేవుని కుమారుడు అయ్యాడు. ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే మేము ఈ కృపను అపోస్తలత్వాన్ని పొందాము అని చెప్పేసి ఆయన ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఈ చూడండి, రోమాలో ఉన్న విశ్వాసము, రోమాలో ఉన్న క్రీస్తు యొక్క విశ్వాసం చూడండి. మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండును బట్టి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండును బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ప్రచారం కావాలి. మీ విశ్వాసం ఏమవ్వాలి? విశ్వాసం ప్రచారం ఎలా అవుతుంది? పని చేస్తే ప్రచారం అవుతుంది, పని చేస్తే ఏమవుతుంది? ప్రచారం అవుతుంది అనమాట. అందుకని దేవుని పిల్లగా ఆత్మ సంబంధమైన స్థానిక సంఘాలు వృద్ధి చెందాలంటే కనుక తప్పనిసరిగా బైబిల్ తరగతులు
జరగాలి. అర్థమైందా? ఒకరికి బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మరి వాళ్ళ పాపం వాళ్ళకి ఏమర్థం అవ్వాలంటే వాళ్ళ పాపం అంటే ఏంటి, వాళ్ళు ఏ పాపం చేశారు, ఆ పాపానికి ఎలా క్షమాపణ వస్తుందో వాళ్ళకి అర్థం కావాలి కదా. అందుకని మొదటి అధ్యాయంలో ఏం చెప్పారంటే ఆయన అన్యులు అనగా దేవుని ఎరగనంటు వాళ్ళు ఎలా పాపం చేశారో చెప్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఆయన అంటే మీరు నేను ఇలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మీకోసం కూడా కొంచెం చెప్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. చూడండి, మీ విశ్వాసం సర్వలోకం 8వ వచనం, 1వ అధ్యాయము రోమపత్రిక 8వ వచనం. మీ విశ్వాసం సర్వలోకాన్ని ప్రచురం చేయొచ్చును బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ అద్దెకు వచ్చుటకు దేవుని చెప్పడం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనచ్చు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడాలని అనగా మీకును నాకు కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలని ఆత్మ సంబంధమైన కృపావారం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడాలని మిగులు అపేక్షిస్తున్నాను. సహోదరులారా, నేను ఇతరుల వల్ల అనుజనుల్లో ఫలం పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలని అనేక పర్యాలు మీ అందరికి రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడుతుంది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీస్ దేశస్తులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్తుల్ని కాగా నా వల్లైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడం సిద్ధంగా ఉన్నాను. అంటే చాలాసార్లు ప్రయత్నం చేశాడంటే రోమా వెళ్ళటానికి, కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేశాడంటే కానీ అవ్వలేదంట. అయితే నేను చాలామందికి రుణస్తుని అనుజనులు కూడా అని చెప్పి, అనుజనులు కానోళ్ళు కూడా నేను రుణస్తుని అని చెప్పి కాగా నా వాళ్ళైనంత మటుకు రోమాలో మీకు కూడా సువార్త ప్రకటించడం సిద్ధంగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని కాను. ఎందుకు సిగ్గుపడకూడదు? సువార్త ప్రకటించేటప్పుడు అనగా నమ్మి ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉంది. సువార్తలు ఏముంది? శక్తి ఉంది. ఏం శక్తి? ఆత్మల్ని రక్షించే శక్తి ఉంది. సిలువను కూర్చున్న వార్తలో ఏముందండి? యేసుప్రభు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారనే వార్తలో ఏముంది? ఆయన మరణించడం ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి. యేసుప్రభు వారు మరణించడం ద్వారా మన పాపాలు ఏం చేయబడ్డాయి? అది. కాబట్టి ఆ వార్తలో శక్తి, అది ఏ శక్తి అని చూడండి. అక్కడ సువార్తను గురించి సిగ్గుపడకూడదు, దేవుని శక్తి అయింది. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినట్టు రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందుకు బయలుపరచబడుతుంది. కాబట్టి నీతిమంతుడు ఎలా బతుతాడు? నమ్మకకు 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ భక్తిపరుడికి దేవుడు తెలియపరిచాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అంటే అర్థం ఏంటి? అర్థమైంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంటే అర్థం ఏంటి? విశ్వాసం, దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంది. అబ్రహాం దేవుడు నమ్మాడు. ఆ దేవుడు నమ్మాడంటే అబ్రహాం దేవుడు నమ్మినప్పుడు ఆయన దాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో బ్రతికేవాడు ఇప్పుడు కూడా కరెక్ట్గా ఉంటాడా? ఉండడా? దేవుడు లేడనే వాళ్ళే బుద్ధిహీనులు. ఏమన్నా? దేవుడు లేడనే వాళ్ళు చెడు కార్యాలు చేస్తారన్నాడు కీర్తన 14లో. ఏమన్నా కాదు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు మా ఏరియా నుంచి ఇక్కడికి వచ్చానండి, ఇక్కడ ఉన్నాడా? దేవుడు లేడా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. అవునా కాదా? దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. అప్పుడు నేను దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఉన్నప్పుడు నేను ఏ ప్రాంతంలో కూడా తప్పు చేయకుండా ఉంటాను కదా. ఏ ప్రాంతం వెళ్ళినా ఏం చేయను? నేను తప్పు చేయను, పాపం చేయను. అందుకని దేవుడి పిల్లగా విశ్వాసంతో బతికేవాడు ఎప్పుడు కూడా, దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో బతికేవాడు ఎప్పుడు కూడా నీతిమంతుడిగా బతుకుతాడు. అంటే దేవుడికి అంగీకారం యోగ్యంగా బతుకుతాడు. దేవుడు ఉన్నాడనుకుంటే భయం ఉంటుంది కదా. చూడండి అక్కడ 18వ వచనం, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకంలో బయలుపరచబడుచున్నది. దేవుని కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? దేవుని కోపం ఎందుకు ఉంటుంది అంటే, దేవుడికి కోపం ఎవరి మీద ఉంటుంది చెప్పండి? పాపం చేసిన వాళ్ళ మీద. దేవుడి కోపం ఎవరి మీద ఉంటుంది? సరే, మీ కోపం ఎవరి మీద ఉంటుంది? మీ అందరికి మీ కోపం ఉందా లేదు మీకు? ఎవరి మీద?
మీ మాట ఎన్నోళ్ళ మీద. మీ భార్య మీ మాట వినకపోతే కోపడిపోతారు, కేకలు వేస్తారు, కొట్టే వాళ్ళు ఉంటారు. అది మళ్ళీ ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళినట్టు. స్త్రీలు ఉన్నారనుకోండి, మా భర్త మాట వినకపోయినా వాళ్ళు కూడా ఏమవుతారు, నీకు ఎన్నిసార్లు అని చెప్పేసి తిట్టేస్తారు. అంటే వాళ్ళ మాట వినలేదు కాబట్టి. ఏదైనా మాట వినకపోతే ఏమవుతారు. మరి దేవుడు ఏమన్నాడు, ఆయన మాట వినాలి వద్దా? ఇప్పుడు మనం సృష్టించబడిన వాళ్ళు, దేవుడు సృష్టికర్త. మరి సృష్టికర్త మాట వినాలి వద్దా? మరి వినకపోతే ఇప్పుడు సృష్టికర్త ఆత్మస్వరూపి, అవునా? నువ్వు బొమ్మను చేసుకుని ఇలా బొమ్మను పెట్టుకుని నువ్వే నా దేవుడు అంటే మరి ఆయన కోపడ్డా? అది కాబట్టి అన్యుడు ఎలా పాపం చేస్తున్నాడంటే, భూమి ఆకాశాలు సృష్టించబడి చూసి ఇంత చేసింది ఈ బొమ్మ కాదు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని గ్రహించిన ఓ బొమ్మకు నమస్కారం చేసి తృప్తి పడుతూ ఉంటాడు. అప్పుడు దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకని ఎలా పాపం చేశారు చూడండి. అన్ని జనులు ఎలా పాపం చేశారో చెప్తున్నాడండి పౌలు గారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకంలో బయలుపడుతుంది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉంది. దేవుడు అది వారికి విషదపరిచింది. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము అంటే స్వభావము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచడం కనుక వారు నిరుత్తలై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. వారు అవివేక హృదయం అంధకారమైంది, తాము జ్ఞానమని చెప్పుకొంచు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషులు ఎక్కయు, పక్షులు ఎక్కయు, సతిష్పాద జంతువులు ఎక్కయు, పురుగులు ఎక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. దేవుడేమో గుణాలు కలిగినవాడు, దేవుడేమో మంచి గుణాలు కలిగినవాడు. ఏనా? దేవుడు మంచి గుణాలు కలిగినవాడు. రెండో దేవుడేమో సర్వశక్తి మంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు ప్లస్ ఎవరు? మంచి గుణాలు కలిగినవాడు. దేవుడు నిత్యుడు, కానీ మనుషులు క్షయమైపోయాయి. తర్వాత పక్షులు లేకపోతే చతుష్పాద జంతువుల్ని మనుషులు ఏం చేస్తున్నారంటే, అన్యజనులు ఏది కనపడితే దేవుడు అని చెప్పేసి మొక్కుతున్నారు. మరి అప్పుడు ఎవరు కోపం వస్తుంది? దేవుడు కోపం వస్తుంది. అది మీకు అర్థమైందా? అందువల్ల దేవుడు పరలోకా నుంచి మానవుల పట్ల ఎందుకు కోపం కలిగి ఉన్నాడంటే, దేవుడు సృష్టించినవన్నీ కూడా కనబడుతున్నాయి. ఏది? ఆకాశం ఉంది, భూమి ఉంది. ఇప్పుడు చేసినవాడు ఎంత ఉంటాడు? ఆకాశం ఉంది, భూమి ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు నిర్మించినవాడు ఎలా ఉంటాడు? నిర్మించిన వాడిని బట్టే కదా ఆ నిర్మాణం ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు భూమి ఆకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం ఆలకించి భూమి క్షమించి ఆకాశం సింహాసనము, భూమి నా పాద పీఠం. అంటే దేవుడు ఎంత ఉంటాడు అప్పుడు ఆలోచన చేయండి మీరు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అన్నప్పుడు ఎంత ఉంటాడు? అంటే దేవుడు అదైందండి అదృశ్యుడు, దేవుడు నిత్యుడు, దేవుడు అన్ని మంచి గుణాలు కలిగినవాడు. అని అర్థమైంది? అర్థమలేదా? మరి దేవుడు ఆత్మ వ్యక్తిత్వం నిరంతరంగా ఉండేవాడు. అలాంటి నిరంతరంగా ఉండే దేవుణ్ణి క్షయమైపోయే వస్తువుల్లో చూస్తే దేవుడు కోపడ్డా? మిమ్మల్ని ఎవరైనా కుక్క అంటే ఏమంటారండి? సంతోషపడతారా? ఏంటి? మీరు ఎవరైనా కుక్క అన్నారు అనుకోండి, ఏమంటారు? ఎరా కళ్ళు కనపడతలేదా, నేను కుక్కనేంటరా అంటారా? మరి కోపం వచ్చిందా మీకు? ఎందుకు కోపం వచ్చింది? మనం కుక్కలో కాదు కాబట్టి, కుక్కలు అనేవి వేరే ఉన్నాయి కాబట్టి, దాన్ని మనం మనుషులమైంది మనం కుక్కలని పిలిస్తే మనకి ఎంత బాధ ఉంటుందో, దాని దేవుడు ఆత్మస్వరూపమైన వాడిని భౌతిక రూపంలో చూస్తే ఆయన కోపం ఉంటుందా రాదా? అందుకని మనుషులు పాపం చేసేది ఒకటి, దేవుని కూర్చుని సత్యాన్ని అడ్డగించడం అంటే ఏంటంటే, దేవుడు ఆత్మ అయితే భౌతికమైన రూపంలో దేవుడు అంటాం. దేవుడు ఆత్మ అంటే అదృశ్యుడు, కనపడినవాడు. మరి కనిపించేది నువ్వు దేవుడు అంటే ఆయనకు అసలైన ఆయనకు కోపం రాదా?
అలాగ ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటున్నాడు. ఒక మనిషి పాపం చేసేది ఎలాగంటే అన్యుడు అతను ఒక విగ్రహానికి నమస్కారం చేయడం ద్వారా దేవుడు కోపడుతున్నాడు. ఎందుకు? భూమి ఉంది, ఆకాశం ఉంది, ఇంత నిర్మాణం చేసినట్టు వాడిని తెలుసుకోకుండా ఈ నిర్మించబడిన దానికి నమస్కారం పెట్టి అది దేవుడని పెట్టుకుంటున్నాడు. చూసావా? కాబట్టి ఆ అవివేక హృదయం ఏమైపోయింది, అంధకారము అయిపోయింది. దేవుడు అదైన తన సృష్టి ద్వారా ఆయన తెలియపరచబడుతున్నాడు. ఆలోచిస్తే తెలుస్తాయి. కీర్తన 19లో ఏమంటాడు? ఆకాశము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తాడు. ఆకాశం అంతరిక్షం ఒకటే కాబట్టి పగలు బాగు చేస్తున్నా, రాత్రి జ్ఞానం తెలుపుతుంది అన్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని సృష్టి చెప్తుంది కదా. దేవుడు ఉన్నాడని సృష్టి చెప్తున్నప్పుడు సృష్టింపబడిన వస్తువులు ఆలోచిస్తేనే కదా దేవుడు ఉన్నాడని తేటపరచబడుతుంది. చూస్తే కాదు, సృష్టిని ఆలోచించాలి. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, మీకు అర్థమైందా? ఆలోచించగలిగితే దేవుడు ఉన్నాడనేది అర్థమవుతుంది. అంతేకాని మీ పితరులు ఎవరో మొక్కారని నువ్వు మొక్కకుండా పోతే అది మూర్ఖత్వం అవుతుంది. అర్థమైందండి? అందుకని మనుషులు ఎలా పాపం చేస్తున్నారంటే దేవుడు అదృశ్యుడైనటువంటి వాడిని భౌతికమైన వాటిని నిర్మించుకుని దానికి నమస్కారం చేయడం ద్వారా అసలైన దేవుడికి ఈ మనుషులు ఏం చేస్తున్నారు? కోపాన్ని పుట్టిస్తున్నారు. పాపం చేయడం. పాపం అంటే ఏంటనమాట? దేవుడు ఆత్మ అయితే భౌతికమైన రూపంలో ఉన్నదాన్ని దేవుడు అని చెప్పి దాన్ని నమస్కరించడమే పాపం. నేను అర్థమైనా? చాలామంది నేనేం తప్పు చేయట్లేదు, నేనేం పాపం చేయట్లేదు అంటూ ఉంటారు. నువ్వు అదృశ్యులైన దేవుడిని భౌతికమైన రూపంలో నమస్కారం చేయడమేది పాపం అన్నమాట. మీకు అర్థమైనా? అర్థమలేదా? అది కాబట్టి అదృశ్య లక్షణాలు, దేవుడు అదృశ్యుడు కదా, ఆయన లక్షణాలు కూడా అదృశ్యమైనవే. ఆయన నిరంతరం ఉండేవాడు, ఆయనకు మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ జగదుత్పన్నవాదులు సృష్టింపబడిన వస్తువులు ఆలోచించడం వల్ల తేటపరచబడతాయి. ఏం చేయాలంటే ఆలోచించాలి. నేను మొన్న మా భార్య నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే వాళ్ళ ఇల్లు మాకు అది కూడా ఏజెన్సీ అయ్యి భద్రాచలం దగ్గర. కాల్ మీద వెళ్తున్నప్పుడు రాజుకి చెప్తాను అనమాట, అది అక్క 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళేది, సైకిల్ తొక్కుని వెళ్ళేది, స్కూల్కి గట్రా వెళ్ళేదంటే చెప్తుంది నాకు. నేను బయలుదేరి వచ్చినప్పుడు ఈ ఆకాశం ఎక్కడి నుంచి ఎవరు చేశారు, ఈ భూమి ఇలా ఉంది, ఈ మనుషులు ఏంటి, ఈ విధానం ఏంటి, ఇవన్నీ ఆలోచించేదంట. అంటే దేవుడు తెలియబడడానికి కారణం మనమే అవ్వాలి. మనమే వివేకం కలిగి దేవుని వెతుకోవాలి. కలరేమని దేవుడు నరులు పరిశీలిస్తున్నాడు. 53వ కీర్తన 2వ లైన్లో. అవునా? మరి ఇప్పుడు వివేకంగా ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు చేశారని నువ్వు ప్రశ్న వేసుకుంటే కనుక అప్పుడు తేటపరచబడతాడంట. అంటే నాకు దేవుడు తెలియబడ్డానికి కారణం వాళ్ళ అమ్మ నాన్న క్రిస్టియన్ కాదు, కానీ ఆలోచించేదనమాట. అప్పుడు ఒక ఆ ఏరియాలో వాళ్ళతో పాటు వేరే ఊరి నుంచి వచ్చిన ఆమె జాయిగా ప్రార్థన తీసుకెళ్ళటం అలవాటు చేసింది. అదే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా దేవుడి గురించి నా అవగాహన ఏమైంది? సంపూర్ణమైంది. బాప్తిసం పొందారు. ఈ రోజుని ఇంత పని జరుగుతుందంటే, ఈ చుట్టుపక్కల అన్ని తిరగలుగుతుందంటే, లేకపోతే స్వార్థ వ్యాప్తి ఇక్కడ వచ్చిందని అంటే ఆవిడ కింద భోజనాలు ఉండడం, నేను పైన వాక్యం చెప్పడం బైబిల్ క్లాసులో. అర్థమైందండి? అంటే సంఘంలో వచ్చిన డబ్బులే చేసేవాళ్ళు ఉండాలి కదా. వంట చేయడం కష్టమా సులువా? పనే, అది కూడా పనే కదా. స్వార్థ పనిలో అది కూడా భాగమా కాదా? 10 మంది భోజనాలు, 10 మంది వాక్యం వినాలంటే భోజనాలు ఉండాలి కదా. అంటే అయిపోతాయా? కాబట్టి పని అంటే ఆ పని చేస్తున్నాను కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. ఏజెన్సీకి వచ్చింది సువార్త. అంటే గ్రంథాన్ని బాగా నేర్పడం. ఏజెన్సీ ఎలా వచ్చింది? ఆవిడ అక్కడ కింద వండితే నేను పైన వాక్యం చెప్తే వచ్చింది. కానీ అర్థమైందా? అర్థం లేదా? అది కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆలోచించడం మొదలెడితే దేవుడు తెలియపరచబడతాడు. ఇక తినేసి పడుకుంటే ఏం ఆలోచిస్తావు? చలిదేవి సంపాదించారు కాదని శుభ్రంగా తినేసి పడుకుంటున్నావు, ఏం ఆలోచించట్లేదు, దేవుడు ఎలా తెలియపరచబడతాడు? అవునా కదా? కాబట్టి దేవుని పిల్లలుగా
సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల దేవుడు ఉన్నాడని ఏటపరచబడతాడు. ఇప్పుడు ఉదాహరణకి యోగ గ్రంథం 12:7 ఏమంటాడు? మృగాలను విచారిస్తే దేవుడు ఉన్నాడని చెప్తుంది. అలాగే ఆకాశాన్ని భూమిని ధ్యానిస్తే దేవుడు ఉన్నాడని తేటపడతాడు. సముద్రంలోని చేపలను విచారిస్తే మృగాలను తినేస్తారు కానీ ధ్యానిస్తారా? చేపలను తినేస్తారు కానీ చేపల గురించి ధ్యానిస్తారా? ఏమన్నా కాదా? మా ఏరియాలో ఈ చేప బాగుంటుంది, శీలావతి బాగుంటుంది, లేకపోతే గోదావరి రొయ్యలు బాగుంటాయి, లేదా సముద్రం చేప ఇది పండుగ బాగుంటుంది, అదే ఇయే నాలుగు రుచి వెళ్ళిన తర్వాత ఇది ఎలా బాగుంటుంది. కానీ ఎన్నో జీవులు ఉన్నాయి, ఆ జీవులన్నీ కూడా ఒకదానికొకటి వ్యత్యాసంగా ఉన్నాయి. ఇదేంటి ఇలా చేశారు చేపలే, ఇంకా ఏంటి ఇంత నిర్మాణం ఎలా జరిగిందని ఆలోచించగలిగితే అప్పుడు ఈ దేవుడు తెలియపరచబడతాడు. మృగాలు ఉన్నాయి, ఏది దొరుకుతుంది, జంకు బాగుంటుంది, లేడు బాగుంటుంది, కుందేలు బాగుంటుంది అని తినేస్తున్నాం అనుకోండి. అసలు దీన్ని ఇలా ఎంత ముద్దుగా ఎలా తయారు చేశాడు దేవుడు అంటే, దీన్ని ఎలా తయారు చేశాడు, దీన్ని ఈయనే కాలము ఏంటి ఇంత అద్భుతమా, పిల్లలు కానీ ఇలా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడు తయారు. మనమే తినేత్తం నేర్చుకున్నాం కానీ ఆలోచించడం అది కొంచెం లేట్గా తెలిసాడు దేవుడు మనకి. అదైనా మన తల్లిదండ్రులు కొంచెం అంటే ప్రార్థనకి వెళ్ళారు కాబట్టి ఏదో కొద్దిగా మనకి ఇలా అయింది. కానీ అదే ఇప్పుడు అన్ని జనులను అడగండి, దేవుడు గురించి వాళ్ళకి ఎలా తెలియపడతాడు దేవుడు? అన్ని జనులు చెప్పండి ఎలా తెలియపడతాడంటే వాళ్ళు ఈ సృష్టిని ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని తేటపరచబడతారు. అందుకే చాలామంది శాస్త్రవేత్తలు అంటారు, వెనకాల సృష్టిని నడిపించే శక్తి ఏదో ఉందంటారు. అంటే సృష్టిని నడిపించగలిగిన శక్తి ఎవరది? దేవుడే కదా. అప్పుడు తెలియబడుతుంది కదా. అంటే ఆ ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ 3 కాలాలు లేకపోతే భోజనాలు ఉంటాయా? మరి ఈ క్రమాన్ని నడిపిస్తుంది ఎవరో వెనకాల ఉండి? దేవుడు. మానవుడు జన్మ అసలే నన్ను కలగజేసిన విధం చూడగా బహు ఆశ్చర్యము కలుగుతుంది అంటాడు 139 కీర్తనలో. నన్ను కలగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యమే. పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారా అంటారు సింపుల్గా. కానీ ఒక బిడ్డ ఎదగడానికి ఒక కీర్తన చిన్న పాట పాడి పెట్టారు వైద్యశాస్త్ర సంబంధమైన వాళ్ళు. ఎలాగా తల్లిదండ్రుల యొక్క కణాలు అర్థమైంది, ఎలా తల్లి గర్భంలోకి వెళ్తాయి, ఆ గర్భంలో ఎలా ఎదుగుతాయి, ఒక శిశువు ఎలా తయారవుతారు, ఆ శిశువు తయారై భూమి మీదకి అంటే అక్కడ లోపల ఎలా శ్వాస పీల్చుకుంటారు, అదే బయటకు వచ్చిన తర్వాత ఏంటి అని చెప్పేసి అంటే గర్భంలో ఆ ఎదిగే విధానం ఆలోచించండి ఒకసారి. మనం సింపుల్గా అంటాం పెళ్ళయిందా, పిల్లలు ఎంతమంది అంటాం అంతే. ఏమంటా? కానీ ఒక బిడ్డ పుట్టడానికి ఎంత ప్రక్రియ జరుగుతుందో తెలుసా? ఒక జీవి గర్భంలో ఎదగటానికి ఎంత అద్భుతమైన నిర్మాణం జరుగుతుందో తెలుసా? ఆ క్రమం ఇప్పుడు అవయవాలు ఎవరితో మార్పిడి చేయాలి తప్ప అవయవాలు తయారు చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? అది ఎవరు చేయగలరండి? దేవుడండి. దేవుడే అవయవం మార్పిడి చేయగలుగుతారు తప్ప, అవయవం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతారు తప్ప వాళ్ళు తయారు చేయలేదు. అది ఎవరికి సాధ్యం? అది దేవుడే. కాబట్టి అది ఎక్కడ తయారవుతుంది? దేవుడు నిర్మాణం, దేవుడు చేసిన నిర్మాణం అంటే గర్భంలో తయారవుతుంది జీవి. మరి గర్భంలో ఒక వ్యక్తి నిర్మించబడుతున్నాడంటే ఎంత అద్భుతం ఆలోచించేయండి. ఎప్పుడైనా అసలు అది పెడతాను, గ్రూప్లో పెడతాను. పాట చాలా బాగా పాడారు, వివరంగా అంటే చూపించారన్నమాట వీడియోలో. అసలు ప్రాణం చలించిపోతుందండి. అయ్యి బాబు దేవుడు ఎంత అద్భుతంగా గర్భంలో పెరగటం అని చెప్పేసి. నిజంగా ఆ ఆలోచిస్తేనండి తల్లి గర్భంలో నేను ఇప్పుడు తల్లి కనపడింది అనుకోండి, నేను మా అమ్మ గర్భంలో ఇన్ని నెలలు ఉన్నాను, ఇన్ని పాలు తాగానని చెప్పేసి ఆలోచిస్తే ఎవరు కూడా తల్లిదండ్రులు చూడకుండా ఉన్నాడండి. ఈ దుర్మార్గులు వాళ్ళ స్వార్థం, వాళ్ళకి ఏం అవసరం వాటిల్లో కొనసాగుతున్నారు తప్ప, అంటే ఎదిగిన తర్వాత తనకి ఏది ఇష్టమో అది చేసుకుంటూ పోతున్నాడు తప్ప అసలు తల్లిని చూస్తే ఏం కనపడుతుందండి? మన తల్లి గర్భంలో ఉన్నది కనపడుతుంది, తల్లి మనకు పాలు ఇచ్చింది కనపడుతుంది, లేదా తల్లి మనల్ని కాల్చిన విధానం కనపడుతుందండి. అవును కాదా? మరి ఆ తండ్రి చూడితే తండ్రి ఎంత కష్టపడ్డాడో పనిచేసి భోజన పానీయాలు తీసుకొచ్చాడని కనపడుతుంది. తల్లిదండ్రులు చూడలేని దుర్మార్గులు ఇలాంటి ఆలోచించాలంటే అర్థమైందా? కాబట్టి దేవుడు చూడండి ఎంత అద్భుతంగా తల్లి గర్భంలో ఎంతో పిల్లలు లేక బాధపడతారు తెలుసా అండి. ఎంతోమంది ఉన్నారండి పిల్లలు లేక. ఎందుకు మా దగ్గరే ఒక ఆయన సువార్తికుడు ఉన్నాడు, ఆయనకి నేనే పెళ్లి చేశాను, 7-8 సంవత్సరాలు అయిపోతుంది, పిల్లలు లేరు.
చాలా బాధపడుతూ ఉంటారు. నేనేం మనవాళ్ళు ఎత్తేసాను, మా అమ్మాయి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎత్తేసాను. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలే లేరంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. వాళ్ళది అంటే ఎవరు ఇవ్వాలది? గర్భఫలం దేవుడిచ్చు, అంతే. ఇంకా అది నేను ఆ మందు ఏ మందు వాడిని ఏది వచ్చినా ఆయన ఇవ్వాలంతే. నువ్వు ఏది వాడినా ఇవ్వాలి. అది అసలు నిజంగా బిడ్డలు లేని వాళ్ళు ఈ పిల్లల్ని ఎందుకు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అనుకున్నారు? పిల్లలు లేని వాళ్ళకి అమ్ముకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అంటారు మళ్ళీ, ఏమండి ఇప్పుడు 2-3 పిల్లలు ఒకటి ఎత్తుకుపోతున్నామండి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇస్తున్నాం, ఎంత మేలండి అంటున్నారు వాళ్ళు. ఎంత ఎంత అని ఎంతోమంది ఫ్యామిలీలు జీవితాల్లో ఆనందం నింపుతున్నాం అంటున్నారు వాళ్ళు. తిరిగి అమ్మేసుకునేదే కాకుండా. అంటే మరి నిజమే కదా, తల్లిదండ్రులు లేని వాళ్ళు అంటే పిల్లలు లేనట్టు వాళ్ళకి చిన్న పిల్లవాడు చేతిలో కూర్చోడంటే వాళ్ళ ఆనందం అవధులు ఉన్నవాడి అంటే కొన్ని వివరించడానికి కుదరదండి. తల్లిదండ్రులు బాధపడతా తెలుసా, బిడ్డకి నా హృదయం అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు నిజంగా మనోవేదన చెందుతూ ఉంటారండి. కానీ పిల్లలకే తెలియదు, మూర్ఖత్వం వాళ్ళకి. మొక్కలు ఉండకపోతే తిట్టేస్తారు, ఏమంతేనా? చికెన్ ఉండకపోతే తిట్టేస్తారు, సరైన టిఫిన్ ఉండకపోతే తిట్టేస్తారు. ఏం తల్లి నువ్వు అంటూ ఉంటారు, ఏం తండ్రిరా నువ్వు నాకు. అలా పెద్ద తర్వాత తెలుస్తుంది, పిల్లలు తీసుకెళ్ళేస్తారు కదా. ఓహో మా అమ్మ నాతో ఎంత బాధపడిందా అనిపిస్తుంది, మా అమ్మ నాతో ఎంత బాధపడిందా అని అర్థమవుతుంది. ఎంత దుర్మార్గం అండి అసలు. ఆలోచించేయండి దేవుని పిల్లలు. అంటే అది అది చేయలేదు ఇది చేయలేదు అంటే పొద్దున్న సాయంత్రం దాకా ఎంత సాకరీ చేసినా నాకు ఏం చేసామంటారు ఈ దుర్మార్గులు. రేపు పొద్దున ఆడపిల్లలు కూడా అదే అంటారు, నువ్వు నాకు ఏం చేసావని. సిద్ధపడండి అంతే పెళ్ళి కనులు. ఇప్పుడు తల్లిని ఏమంటున్నారు రాసుకోండి, నేను అదే అంటాను. ఇక్కడే కాదు, నా పాత ప్రసంగాలకు ఏనండి, ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు ఏం చేస్తున్నారు దాన్ని రాసుకోండి అంటాను. మీ అత్తగారిని కొట్టేస్తున్నారా తిట్టేస్తున్నారా రాసుకోండి అంటాను నేను. రేపు పొద్దున మీ కోళ్ళు అలాగే తినేస్తుంది. నేను అంతేనా? మీరు మంచిగా చూసారనుకోండి, మీరు మళ్ళీ మంచిగా చూస్తారు. మీరు రాసుకోండి అనమాట. ఏమేమి ఇబ్బంది పెడతాయి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఏమేమి ఇబ్బంది పెడుతున్నారో తల్లిదండ్రులు రాసుకోండి. బుక్ రాసుకోండి, మంచిదే కాదు రాసుకోండి. మీరు తల్లి అయిన తర్వాత తెలుస్తుంది మీ పిల్లల్ని. నేను అనా కాదా? అర్థం అవ్వాలంటే అనుభవంలోకి రావాలా వద్దా? కాబట్టి దేవుని పిల్లలుగా ఎంత అద్భుతం అండి మానవ నిర్మాణం అనేది, ఎంత అద్భుతం అండి. మానవ నిర్మాణం అద్భుతమా కాదా? ఎవరు చేయగలరండి అది? మరి అవన్నీ ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది అన్నమాట. అంతేగాని ఏదో ప్రమాదం నుంచి బయటగా దేవుడు ఉన్నాడు అంటాడు ఒకడు. ఇది ఎప్పుడు ప్రమాదం నుంచి తప్పించి అయిపోయి దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోతే బతుకులేదు అంటారు. మళ్ళీ మామూలే అనేది. కొంతమంది ఏమో సిగరెట్ కాలితే దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నారా అంటారు. అంటే వాళ్ళు మారతం కాదు ఉన్నాడురా, ఉండకపోతే అది అలా ఈ బాబు అంటారు. అది లోకం ఎలా తయారైంది. దేవుడు ఉన్నాడు కాబట్టే మానవులు అందరి కొరకు యేసుప్రభువుని పంపించాడు. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. మీకు అర్థమైందా? అది మానవులందరి ఆత్మలో ఆయన దగ్గరికి రావాలని కోరుకున్నాడు. నరులారా తిరిగి రమ్మని కోరుకున్నాడు ఎవరు? దేవుడు. మళ్ళా ఆత్మలో ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మానవుడేమో ఈ తాత్కాలికమైన జీవితం కోసం ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నాడు, తృప్తి లేకుండా బతుకుతున్నాడు, కణాకారికి సడన్గా చచ్చిపోతున్నాడు. కానీ తను దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే యేసుప్రభువు వచ్చి ఈ లోకంలో సామాన్యమైన ఒంటరి కుటుంబంలో పుట్టి సామాన్యుడిగా బ్రతికి ఏమి అసలు ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైనా చూసారు మీరు? అదే 33 సంవత్సరాల్లో ఆయన చేతిలో డబ్బు సంచి ఉన్నట. ఆ డబ్బు సంచి ఎవరికి ఇచ్చారనుకున్నారు? 12 శిష్యులు ఇస్కరియోతు. ఆయన ఎప్పుడు నానబెట్టుకుని ఇలా డబ్బులు కొనుక్కున్న స్థితి మనకి గ్రంథంలో కనపడదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు, పెద్ద తర్వాత శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఆయన పనిచేసినప్పుడు ఎవరైనా ఇస్తే అందులో ఆ సంచి ఒకరి దగ్గర ఎక్కదండి. మీకు అర్థమైందా? అంటే ఆయన ఒక రాజుగా కిరీటం పెట్టినప్పుడు సైతం కూడా ఆయన పారిపోయాడు. ఆయన ఈ లోక సంబంధం ఆయన ఒకటే అన్నారు మత్తయి 16:25
లోకమంతా సంపాదించుకుని వాడు ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ కడుక్కుని ఆయన చనిపోయాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు, ఏది మామూలుగా గవర్నమెంట్ ఆయన్ని ఇలా లేపేటప్పటికి ₹1,00,000 పడిపోయి ఉన్నాయి. దేహం ధనం ఉంది, చూసారా? అంటే ఏం ప్రయోజనం ఉండదండి, అంతే, ఏం ప్రయోజనం ఉండదు. దేహం విడిచిపెడితే అన్నీ జేబులో డబ్బులు జేబులోనే ఉంటాయి, పెట్టుకున్న బంగారం ఉంటుంది. కానీ ఆత్మ శాశ్వతమైంది. ఆత్మను నిర్మించిన దేవుడు ఎవరో శాశ్వత. అది మనసులో పెట్టుకుంటే ఈ భూమి మీద ఏమీ అనిపించదండి, ఏమనిపించదు. ఏదో చేయాలి, ఏదో చెందాలని ఏమి అనిపించదండి అసలు. మీకు అర్థమైందా? నాకు అసలు ఉన్నాయి, నాకు బంగారం ఉందో, కానీ ఇట్టుకోవడానికి మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఎప్పుడో ఇంచుమించు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎట్టుకోవడానికి మనసు ఉండదు. పెట్టుకోవాలనిపిస్తుంది, పెట్టుకుంటే తీసేయాలనిపిస్తుంది. సందేశం అని తెలిసింది కదా, మనం ఏమి పట్టుకెళ్ళము అని అన్నప్పుడు మన ఒంటి మీద ఏమి వేసుకోవద్దు. అయితే అందుకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఏజెన్సీలో ఎక్కడైనా కారు ఆగిపోయినా ఏది ఆగిపోయినా కనీసం అది ఎక్కడైనా పెట్టైనా బాగు చేసుకోవచ్చు అని చెప్పి అదొక్క కారణం ఉంటుంది. అదే పెట్టుకోవాలనిపిస్తే కానీ, అంటే ఎక్కడైనా సమస్య, ఇన్కేస్ సమస్య అవుతే ఒక ఆయన చెప్పాడు, ఎందుకంటే ఉన్నప్పుడు ఉంగరాలు పెట్టుకోవచ్చు కదని. అంటే మీరు ఏమన్నా గొప్ప కాదు, మీరు పెదుగు పెట్టుకోవాలంటే మీకు ఒకటి ఉండాలి. కారణం ఏంటంటే గమ్ముని ఏదైనా సంథింగ్ ఏదైనా అయిపోయింది అని అంటే. ఇప్పుడు నేను అన్నాను, ఎక్కడ ఆగిపోయినా సహోదరులు ఎంతోమంది ఉన్నారు, ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడంతా మనీ ఎంతసేపు రావాలి, మనీ ఎంతసేపు అండి. కాబట్టి ఆయన ఏర్పాట్లు ఉంటాయి, అంత దుస్థితి ఏం జరగదు. అది చెప్తున్నాను, అంటే లోకంలో వాళ్ళు అలా ఆలోచిస్తారనమాట. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా జరిగితే ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి లోకం ఆలోచిస్తుంది అనమాట. ఇక దేవుని పిల్లలు విశ్వాసంతో సాగుతారు కదా, ఆయనే ఉన్నాడని. ఆగిపోయే కారైనా ఏమవుతుంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది విశ్వాసంతో ఏదైనా నడిస్తే బాగుంటుంది అనమాట. అందుకని మానవులు అంటే నేను చాలామంది అంటారు, నేను ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయలేదు, చిన్నప్పటి నుంచి నేను ఏ తప్పు చేయకుండా పెరిగిన అంటారు. విగ్రహాన్ని నమస్కారం చేసావా? చేసావు, మరి తప్పు కదా, అది పాపం కదా. నేను సృష్టించిన సృష్టికర్తని పక్కన పెట్టి సృష్టించిన దానికి నమస్కారం చేయడమే పాపం, కాబట్టి బాప్తిసం పొందాను. అలాంటి వ్యక్తిగతంగా ఏ తప్పు చేయలేదు నువ్వు, రైట్, కానీ విగ్రహార్థం చేసావు, ఏంటది? పాపం, భయంకరమైన పాపం. ఇంకా ఇవి ఇంకేదో అంతే దైవికం, అది దేవుడు అంత. ఎందుకంటే సంఖ్యాకాండం మనం చదువు 25వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి భోజనాలు తిన్నారో ఇశ్రాయేలు, ఇంచుమించు 23,000 మంది రాలిపోయారండి. ఎంతమంది? 23,000. దీనివల్ల విగ్రహం, అంటే దేవుడు ఉన్నాడు కానీ విగ్రహం. కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకోండి విషయం. చూడండి అక్కడ దేవుడు, చూడండి అక్కడ అన్యులు ఎలా పాపం చేస్తున్నారో చూడండి. అక్కడ ఒక అక్షయులకు దేవుని 23వ వచనం, ఒక అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషులు ఎక్కియు, పక్షులు ఎక్కియు, చతుష్పాద జంతువులు ఎక్కియు, పురుగులు ఎక్కియు, ప్రతిమా స్వరూపముగా మార్చింది. సృష్టికర్తను అర్థమైంది, సృష్టించిన ఆయన్ని మానేసి సృష్టిని పూజించడం మొదలెట్టారు. మరి దేవుడు కోపం వస్తుందా రాదా? ఈ హేతువు చేత వారు తమ హృదయ దురాశలు అనుసరించి, అంటే హృదయంలో పుట్టే ప్రతి దురాశని అనుసరించి తమ శరీరాలను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టి వారు దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి, చూసారా, దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చడం. దేవుడి సత్యం ఏంటి? ఆత్మ. అసత్యం ఏంటి? ఒక ప్రతిమా స్వరూపానికి నమస్కారం చేయడం. దేవుని సత్యాన్ని అసత్యాన్ని మార్చి సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగం వరకు ఆయన స్తోత్రాలు ఉండడం. ఆమె అన్యులు ఎలా పాపం చేశారంటే సృష్టికర్తను మంచి ప్రతిగా సృష్టమును, అంటే సృజించబడిన దానికి నమస్కారం చేస్తున్నారు ఈనాడు కూడా, అవునా కాదా? అది చేసే పాపం అన్నమాట. యుగముల వరకు ఆయన స్తోత్రాలు ఉన్నాడు. ఆమె అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. ఎప్పుడైతే బొమ్మలకు నమస్కారం చేశారో దేవుడు వదిలేశాడు అంటున్నారు. ఎవరిని? అన్యుల్ని
వదిలేశారంట. అప్పుడు వాళ్ళకి వచ్చే ప్రతి చెడ్డ కోరికని వాళ్ళు ఏం చేశారంటే అనుసరిస్తూ వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించారు. అటువల్ల పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైన చేసి తప్పిదాలు తగిన ప్రతిఫలం పొందుతూ ఒకరు ఎలా పుడతారు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు అర్థమైంది. ఏది పురుషులు స్త్రీలు వివాహాలు చేసుకున్నారు కదా, మనం ఇప్పుడే అనుకుంటున్నారండి కదా, ఎప్పటి నుంచో ఉందంటే ఇది ఈ విధానం. మీకు అర్థమైనా అర్థం లేదా అంటే మరి ఎప్పుడైతే బొమ్మలను మొక్కారో, ఎప్పుడైతే విగ్రహాలకు నమస్కారం చేశారో ప్రతి తుచ్చమైన కోరిక వచ్చేస్తుందండి. అర్థమైందా? ప్రతి తుచ్చమైన కోరిక. చూడండి మన విగ్రహాల కాడి మన విగ్రహాల లోకంలో మన దేశంలో విగ్రహాలు నమస్కారం చేస్తారు కదా. ఇప్పుడు లోకంలో అయ్యప్ప అనేవాడు ఎలా పుట్టాడు చూసారా? విగ్రహాల కాడ ఎంత నీచం ఉందో అర్థమైందా? ఒక బ్రహ్మకి శివుడికి కలిపుట్టు, అది ఎంత దారుణం అండి. చూసారా? మన అంటే విగ్రహాలకు ఎప్పుడైతే నమస్కారం చేసామో ఆ విగ్రహ చరిత్ర కూడా దౌర్భాగ్యమైంది. విగ్రహ చరిత్ర కూడా ఏమైంది? దౌర్భాగ్యకరమైంది. కాబట్టి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేశారో అన్యులు వాళ్ళు ఎచ్చలివిడిగా బతకడం నేర్చుకోవడం మొదలెట్టారండి. మరి అది పాపమే కదా. శరీరాన్ని అపవిత్రం చేసుకోవడం కూడా ఏంటండి? పాపమే. చూడండి 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొలకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించాడు. అది గుర్తుపెట్టుకోండి. మరియు తమ మనసులో దేవుని చోటు నొలకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనసును వారిని అప్పగించాడు. అటు వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటం, వైరమని వాడితో నిండిపోయారంటండి. ఏది? విగ్రహార్థం చేయటం వల్ల ఎన్ని దుర్భరమైన గుణాలు వచ్చేసినాయి అంటండి. కొన్ని గాండ్రు, అపవాదులు, దేవదేశులు, హింసకులు, అహంకారులు, బెంకములు ఆడేవారు, చెడ్డవాడిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, దయలేని వారు అయ్యారు. ఇట్టి కార్యాలు అభ్యసించేవారు మరణానికి తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరుగుండి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారుతో సంతోషంగా సమ్మతిస్తున్నారు. అంటే ఎన్ని గుణాలు వచ్చినాయండి? చుడితనం, దుర్నీతి, కపటం, వైరం, గొడవలు, తర్వాత దెబ్బలాట్లు, అక్కడ ఇక్కడ చెప్పడం, దేవుని ద్వేషించడం, అదే హింస పెట్టడం, అహంకారం అంటే గర్వం, బెంకము, గొడవలాడడం, తల్లిదండ్రులకు అవిధేయులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, ఇన్ని గుణాలు వచ్చినాయంటే అంటే అన్యుడు ఎలా పాపం చేశాడంటే ఎప్పుడైతే సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించాడో అప్పుడు దేవుడు విడిచిపెట్టాడంట అనుజనుల్ని. అందుకు వాళ్ళ హృదయంలో వచ్చిన ప్రతి తుచ్చమైన కోరికను తీర్చుకుంటూ పాపులయ్యారంట. పౌలు గారు ఏమన్నాడంటే అన్యులు ఎలా పాపం చేశారంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టేసి అంటే సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టింపబడిన వాటికి నమస్కారం చేయటం వల్ల వారిని దేవుడు విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టేయటం వల్ల వాళ్ళు వచ్చే ప్రతి తుచ్చమైన కోరిక లేకపోతే భ్రష్టమైన అంటే లేకపోతే వాళ్ళు వచ్చే ప్రతి చెడ్డ సంబంధమైనవన్నీ కూడా తీర్చుకుంటూ గొడవలకు వెళ్తూ గొడవలు పెడుతూ చంపేస్తూ తర్వాత అనేకమైన ఎవరు కూడా దయ చూపించుకోకుండా తల్లిదండ్రులు లోపడుకోకుండా ఇలాంటి భయంకరమైన గుణాలన్నీ కూడా వాళ్ళకి వచ్చేసినాయి అంటాడు. మరి వాళ్ళందరూ కూడా మరణానికి తగిన వారు అన్నాడు. మరణం అంటే పాపం చేసిన వాళ్ళందరూ అర్థమైందా? దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. మీకు అర్థమైంది? అర్థం అవ్వలేదు. కాబట్టి దేవుని న్యాయ విధి ఏంటి? ఇలాగా చేసే ప్రతి చెడుతనం చేసిన వాళ్ళందరూ కూడా నరక పాత్రులు. చెడుతనం చేసిన వాళ్ళందరూ ఎవరో? కాబట్టి విగ్రహారాధన ఎప్పుడైతే చేశాడో వాడి కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి వాడు ఇంకా నిజదేవుని చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయి వాడు హృదయం అంధకారం అయిపోయి చేయరాని చెడ్డ పనులన్నీ చేస్తూ తమ జీవితాన్ని గడిపాడు. అలాగా అన్యులందరూ ఎలా పాపం చేసుకుంటూ వస్తున్నారంటే సృష్టికర్తను మర్చి సృష్టాన్ని పూజించడం వల్ల అన్యులు ఏం చేస్తున్నారో పాపం చేశారు అని చెప్పేసి మొదటి అధ్యాయంలో చెప్పాడు అనమాట. ఎవరో అపోస్తులైన పౌలు గారు. తర్వాత యూదులు ఉన్నారు కదా, యూదులకి దేవుడు సీనాయి కొండ ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఇచ్చాడా? అంటే ఏది విగ్రహం చేయకూడదు, తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, పొరుగు అందు ఆశించకూడదు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఇస్తే వాళ్ళ ధర్మశాస్త్రం విని
ధర్మశాస్త్రాన్ని మీరారంట. మరి వాళ్ళు కూడా ఏమవుతారు? పాపులే కదా. మరి అది 2 అధ్యాయాలు చెప్పాడు అనమాట. అందరూ పాపం చేశారన్నాడు కదా ఇందాక 3:23లో చదవం కదా. అందరూ ఎలా పాపం చేశారో చెప్తున్నాడు ఇప్పుడు. అందుకని మీరు మొదటి అధ్యాయంలో ఏం రాసుకుంటారంటే అన్ని జనులు ఎలాగూ పాపులయ్యారో పౌలు గారు వివరించట అని రాసుకోండి. అన్ని జనులు ఎలా పాపం చేసి దేవుని దూరం అయ్యారో తెలియపరచారన్నమాట. పాపం అంటే ఏంటంటే కనీసం అందులో ఏ గుణం ఉండదా ఎవరికైనా? ఏది దేవుని ఎరగనట్టు వాళ్ళు ఇంచుమించు కొన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి కదా, అందులో ఏది ఉండదా? ఉంటుంది కదా. మరి విచారం దొంగతనం ఏదో చేయకపోయినా కనీసం ఇంత దుర్భరమైన గుణాలు ఉంటాయి కదా. మరి ఆ గుణాలు ఉండడం కూడా పాపమే కదా. అన్ని జనులు అంటే విగ్రహాలు పూజించేవారు. ఓ మాటలో చెప్పాలండి, అన్ని జనులు ఎలా పాపులయ్యారు. 2 అధ్యాయాలు యూదులు ఎలా పాపులయ్యారో చెప్తాడు. ఆ యూదులు అన్యులకి యేసుప్రభువు వారి ద్వారా దేవుడు ఎలా నీతిమంతులుగా తీర్చారో చెప్తారనమాట. తర్వాత అన్ని జనులు ఎలా పాపం చేశారని. అందుకని చూడండి, విగ్రహారాధికులకి వాళ్ళు బాప్తిసాలు వాళ్ళు ఎవరైనా దేవుని నమ్ముకోవటానికి మేము దేవుని నమ్ముకుందాం అనుకుంటున్నామండి అని చెప్పారనుకో, బాప్తిసం పొందామని అనుకున్నారనుకోండి, ఈ అధ్యాయం అంతా కనీసం ఒక 10 రోజులు 15 రోజులు చెప్పాలి వాళ్ళకి ఈ అధ్యాయం అంతా. అప్పుడు వాళ్ళ పాపం వాళ్ళకే అర్థమవుతుంది. ఏం పాపం చేశారో అది వెలుగుతుంది అలాగదా అదన్న. అంటే అందరూ ఒక తప్పే చేయరు కదా. అనుజనుల్లో కూడా విగ్రహారాధికుల్లో కూడా వ్యభిచారం చేయని వాళ్ళు ఉన్నారు. అనుజనుల్లో కూడా జాగ్రత్తం చేయని వాళ్ళు ఉన్నారు. యథార్థంగా ఉన్నారా లేదా? కానీ మిగతా తప్పులు చేస్తారు కదా. మిగతా పొరపాట్లు చేస్తారా చేయరా? 2 అధ్యాయం మొదటి నుంచి మీకు అర్థమైన కాడ ఆపండి. ఏ పదమైనా కానీ తెలియపోయినా కానీ పదజాలం తెలియపోయినా అడగండి. ఏ పదజాలం తెలియపోయినా అడగండి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చేవారు ఎవరు? అన్యుడు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవడమైనా సరే నిరుత్తరుడు అన్నావు అంటే జవాబు లేనివాడు అన్నావు. దేని విషయంలో ఎదుటివాడికి తీర్పు తీస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎదుటివాడు తీర్పు తీస్తాను కదా, అలా ఉండాలి ఇలా ఉండాలని. మరి అదే తప్పు ఇతను చేస్తే అప్పుడు ఇతను కూడా ఏమో ఉంటాడు, నేరస్తుడే కదా. ఆ యూదుడు ఎదుటివాడు తీర్పు తీరుతాడు. నువ్వు విగ్రహాన్ని చేస్తున్నావు, నువ్వు నరకాన్ని పోతావు అంటాడు ఉదాహరణకి. అదే వీళ్ళు చేసేది ఏంటి? గుళ్ళే దోసేస్తున్నారంటే వీళ్ళు. బంగారం ఈ వెండి విగ్రహం, అదే వెండితో చేయబడిన విగ్రహం ఉందనుకోండి, ఆ విగ్రహం పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారంట. అప్పుడు మరి అది తప్పు కదా. అదే చెప్పాడు అనమాట. కింద మనం చదివితే అర్థమవుతుంది. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎలాగైనా తీర్పు తీర్చు, నీవు అట్టి కార్యాలు చేస్తున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించిందే అని ఎరుగుదుము. అంటే తప్పు చేసేవారి మీద దేవుడి తీర్పు సత్యమా కాదా? దేవుని తీర్పు అట్టి కార్యములు చేయవారు తీర్పు తీర్చు వాటినే చేస్తున్న మనుషుడా. అది 3వ వచనం చూడండి. అట్టి కార్యములు వారికి తీర్పు తీర్చు వాటిని చేస్తున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందాం అనుకుందువా? దేవుని తీర్పు తప్పించుకుందామని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుకు నేను ప్రేరేపిస్తున్నాను ఎరక్క ఆయన అనుగ్రహిస్వరైన సహనాన్ని దీర్ఘశాంతం తునికింతవా? నీ కాఠిన్యము మార్పు పొంద నీ హృదయము, యూదుని అంటున్నాడు ఏది పౌలు గారు, నీ కాఠిన్యము మార్పు పొంద నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి మనిషికి వాడు చేసిన దాన్ని ప్రతిఫలం ఇస్తాడండి. అదే చేసిన పనికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, ఒక ఆఫీసులో కలెక్టర్ చేసే పని కలెక్టర్ గారు, అదే డిప్యూటీ చేసేది సబ్ కలెక్టర్ చేసే సబ్ కలెక్టరు, అందులో కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, అందులో మనగా వాచ్మెన్ కానీ, మరి వాళ్ళ జీతాలు ఎవరి దానికి ఉంటుందా లేకపోతే కలెక్టర్ గారి జీతం అందరికి ఇచ్చేస్తాడా? వాళ్ళు చేసే పనులు బట్టి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళే కూడా జీతం వేరు, ఏనా ఫైల్స్ మోసుకెళ్ళే కూడా జీతం వేరు. ఏనా తెలుసు కదా, మీ అందరికి కార్యాలు తెలుసు కదా, జీతాలు ఎలా ఉంటాయండి వాళ్ళకి. వారి పనిని బట్టి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన డిగ్రీని బట్టి జీతం ఉంటుంది. ఏమన్నా కదా, ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ ఒకే జీతం వేస్తారా? ఎందుకు? వారి పనిని బట్టి జీతం వేస్తారు. ఏమన్నా కాదా?
మరి ఇప్పుడు మనం చేసే పనిని బట్టి మనకేముంటుంది? అలాగే యూదులను అంటున్నాడు, మీరు చేసే పనిని బట్టి మీకు జీతం ఉంటుందని చెప్తున్నాను అనమాట. దేవుని దగ్గర తీర్పు తప్పించుకోలేరు మీరు అని చెప్తున్నాడు అనమాట. ప్రతి వానికి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలమిచ్చును. సక్రియను ఓపిక చేస్తూ మహిమను ఘనతను అక్షయతను వెతుకోవాలని నిత్య జీవనిచ్చును. అయితే భేదాలు పుట్టించి సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వచ్చును. చూసారా ఎవరి మీద దేవుని కోపం వస్తుందంట? ఎవరి మీద అంటే దుర్నీతికి, సత్యానికి లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది. దుష్కార్యం చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదుని గ్రీసేస్తును కూడా శ్రమ వేదన కలుగును. చెడ్డ పని చేసే ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది అంటాను. ఏ పని? చెడ్డ పని చేసే ప్రతి ఒక్కరికి. సక్రియ చేయ ప్రతి వారికి మొదటి యూదుని గ్రీసేస్తును కూడా మహిమ ఘనత సమాధానం కలుగును. దేవునికి పక్షపాతము లేదు. యూదుడు మనం ఈ టైప్ లేదు ఆయనకి, మనకంటే ఉంటుంది. వీడు మనోడు అంటే చూసి చూడనట్టుగా ఉన్నానంట. నేనవునా? దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. అంటే ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఎవరు? అన్యులు. ఇప్పుడు అన్యులు పాపం చేశారు, వాళ్ళకి తగ్గట్టుగా దేవుడు తీర్పు ఉంటుంది. యూదులు ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళు పాపం చేశారు, అప్పుడు ధర్మశాస్త్రంలో పాపం చేసినట్టు వాడికి ధర్మశాస్త్రాన్ని ప్రకారం తీర్పు ఉంటుంది. ఇప్పుడు నరహత్య చేశారు, రాళ్ళతో కూడా చంపేయమంటారు. ఇక అర్థమైందా? అలాగే అన్యులు కూడా నరహత్య చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు నరహత్య చేయకూడదు అనే సంగతి వాళ్ళకే తెలియదు. నియమం లేకపోయినా నియమం లేని దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష ఉంటుంది. నియమం లేని దాన్ని బట్టి వాళ్ళకి అనుజనులకు శిక్ష ఉంటుంది. ఇప్పుడు నియమం ఉన్నవాడు తప్పు చేశాడు అనుకోండి, నియమాన్ని బట్టి శిక్ష ఉంటుంది. మీకు అర్థమైందా? అర్థం లేదా? ధర్మశాస్త్రం ఉన్నవాడికి నరహత్య చేయకూడదనే ఇది ఉందా లేదా? ఇప్పుడు అతను ధర్మశాస్త్రం విన్నాడు ఆయన యూదుడు, నరహత్య చేయకూడదు, కానీ ఎవరో చంపేశాడు. ధర్మశాస్త్రం ఏ విధించిందో ఆ శిక్ష అనుభవించాలని. మీకు అర్థమైంది? అర్థం లేదా? అది అయితే అనుజనుడికి తెలియదు నరహత్య చేయడం, చంపితే శిక్ష ఇవన్నీ తెలియదు, చేయకూడదని. వాడు అవసరాన్ని బట్టి వాడు చేసేసాడు, చంపేశాడు. ఎవరినో భార్యనో లేకపోతే ఎవరినో చంపేశాడు. వాడికి ధర్మశాస్త్రం లేకపోయినా ధర్మశాస్త్రం లేని తీర్పు ఉంటుంది అతనికి. అంటే దేవుడు తను చేసిన పనిని బట్టి అతను ప్రతిఫలం ఇస్తాడు. నియమం తెలిసినటువంటి వాడికి ఎక్కువ ఉంటుందా, నియమం తెలియనివాడికి ఎక్కువ ఉంటుందా? అంతే కదా. నియమం తెలిసినోడికే ఎక్కువ శిక్ష ఉంటుంది. నియమం తెలియనివాడికి నియమం తెలియనంతగా ఉంటుంది. నువ్వు కూడా తప్పు చేసేవాడు. ఇప్పుడు అందుకనే చూడండి, హత్య చేసినటువంటి పక్కనే సహకరించిన వాళ్ళు ఉంటారా? హత్య చేసిన అంటే కత్తి పెట్టి పొడుచున్నోడికి ఒకటి ఉంటుంది, దానికి సహకరించినటువంటి మళ్ళీ సెక్షన్ వేరేగా ఉంటుంది. మీకు అర్థమైందా? అది అందుకని ఏదేమైనా అంటే దేవుడు ఎలా తీరుతాడు మరి అంటారన్నమాట చాలామంది. ఎలా తీరుతాడంటే నియమం లేనట్టోడికి నియమం లేనట్టుగా తీరుతాడు దేవుడు. మొత్తమే తీరుతాడు, గుర్తుపెట్టుకోండి. నియమం ఉన్నవాడికి నియమాన్ని బట్టి తీరుస్తాడు. ఏదేమైనా ఇద్దరు తప్పించుకోలేరు. తప్పు చేసి ఇద్దరు కూడా ఏమవరు? తప్పించుకోవడం లేదు. అది పౌలు గారు చెప్తారన్నమాట. పౌలు గారు ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం లేనివాడు ధర్మశాస్త్రం ఉంటారు, ధర్మశాస్త్రం ఉన్నవాడు ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తెచ్చబడతారు. ధర్మశాస్త్రం లేనివాళ్ళు ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు ధర్మశాస్త్రంలో తీర్పు తెచ్చబడతారు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారేను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి ఉండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమకు హృదయములందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. కాబట్టి ధర్మశాస్త్రం లేని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించారనుకోండి, వాళ్ళు ధర్మశాస్త్రమైనట్టుగా అంగీకరించబడతారంట. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు అనుజనులు ఉన్నారు కదండి, లేకపోయినా వాళ్ళు హత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, పొరుగుని ఆశించట్లేదని కాదు. కాబట్టి ధర్మశాస్త్రం లేని అనుజనులు స్వాభావికంగా ధర్మశాస్త్రమైన క్రియలు చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అన్నాడు. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, అనిలకి వాళ్ళకి ఇవ్వలేదు దేవుడు. కానీ ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఈ ధర్మశాస్త్రం ఇవ్వకపోయినా ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలే వీళ్ళు చేశారనుకోండి, వాళ్ళే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారంటాడు.
చేసిన వాళ్ళే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారంట. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం వినకపోయినా ధర్మాన్ని అనుసరించారు కాబట్టి వాళ్ళు నిజంగా బెటర్ అంటున్నాడు దేవుడు. ఒక మాటలు చెప్పాలంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళే ధర్మశాస్త్రం వేస్తారు. ధర్మశాస్త్రం లేని వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరించారనుకోండి, మరి బెటరే కదా. వాళ్ళే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు అనమాట. అది మాట్లాడినాడు అనమాట. అయితే మనస్సాక్షి చూడండి 15వ వచనం. అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చి ఉండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను. మనస్సాక్షి పని ఏంటండి? తప్పు చేస్తే తప్పు చేసామని చెప్తారు, తప్పు చేయకపోతే తప్పు చేయాలని చెప్తారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగను, వారి తలంపులు ఒకదానికి ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్ర సారము తమ హృదయమునందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యాలు విమర్శించి దినమంది ఎలాగ జరుగును. తీర్పు ఎప్పుడండి? తీర్పు ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు, రెండో రాకడ. అవునా? కాబట్టి మనుషుల రహస్యాలు విమర్శించే దినము ఎలాగ జరుగును. మనుషుల రహస్యాలు అంటే హృదయంలో అన్నీ బయట పెడతాడు దేవుడు. ఒక రోజు నువ్వు హృదయంలో అన్నీ బయట పెడితే నువ్వు ఎవరో తెలిసిపోద్ది. అవునా? మనం ఏం చేస్తామంటే తప్పు చేయలేని, తప్పు ఆలోచనలు ఉన్నవాడు కూడా తప్పు లేనట్టుగా నటిస్తూ ఉంటాం. దొంగోడు అసలు కనిపెట్టలేదు తెలుసు మీరు. దొంగోడిని మీరు ఎప్పుడు కనిపెట్టలేరు. కనిపెట్టగలుగుతారా? కనిపెట్టగలుగుతారు. లోపల రానిస్తారా? ఈ సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి ఏం చేస్తారు? దొంగలు తెలిసేస్తున్నారు. చూడండి, సెల్ అట్టుకుపోతున్నారు. అవునా? మన పక్కన కూర్చున్నవాడు దొంగోడు అని మనకు తెలుసా? దొంగోడు అని బోర్డు ఉంటుందా? వాళ్ళు అసలు కనపడరు. మీకు అర్థమైందా? కానీ ఒకసారి దొంగోడు కాకపోయినా ఆ చూపులు బట్టి ఇది ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు ఏంటి అనిపిస్తుంది మనకి. ఏమన్నా బస్సులో కూర్చున్నా వాడు కాదు, ఆడు బెత్తర చూపులు చూస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటున్నాం, ఇదేంటి అటు ఇటు చూస్తున్నాడు, ఏమైనా ఎత్తుకుపోతాడా అనిపిస్తుంది మనకి. దొంగోడు మాత్రం చాలా మెయింటైన్ చేస్తాడు, చాలా అఫీషియల్గా ఉంటాడు. అవునా? అఫీషియల్గా కూర్చుంటాడు, అఫీషియల్గా మాట్లాడతాడు. కానీ దొంగోడు అనుకో మనం, ఈ ఏదో జాబు హోల్డర్లాగా ఉన్నాడేమో అనుకుంటాం మనం. కానీ ఆడే పరిగెత్తుకుపోతాడు అట్లా. అందుకని మనకు కనిపించరు, వాళ్ళు నటిస్తారనమాట. మంచివాడైనట్టుగా నటిస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. అందుకని బాగా మాట్లాడుతున్నారు కదా బ్రదర్, ఇది బ్యాగ్ చూస్తా ఉన్నాను అని చెప్పేసి అందులో సెల్ ఎత్తిళ్ళారు అనుకో, ఆ బ్యాగ్ ఏమవుద్ది? ఎత్తిపోతారు. అందుకని మీరు ఎవరిని ఆలోచించారు అంటే తీర్పు దినం ముందే, తీర్పు తిన్నప్పుడు మనుషుల హృదయాలు, మనుషుల రహస్యాలు ఏమవుతాయి? బయలుపరచబడతాయి. అందుకని మనలో ఎటువంటిది లేకుండా యేసుప్రభు వచ్చేటప్పటికి నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలండి? యేసుప్రభు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? నిష్కలంకులుగా, నిర్దోషులుగా ఉండాలి. అది మరి సాధించాలి మనం. బాప్తిసం పొందిన తర్వాత నిర్దోషిగా నిష్కలంకంగా ఉండడానికి ఏం చేయాలి? సాధించాలి. కాబట్టి యూదుని ఏమంటున్నాడు చూడండి, అక్కడ 17వ వచనం పేరు చెప్తాడు. నువ్వు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని దర్శిస్తున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడువై శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు కావా? జ్ఞానశక్తి స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడైంది నేను గుడ్డివారికి త్రావు చూపువాను, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయునైన నీ అంతటి నీవే ధైర్యం వహించుకుంటున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీకు నీవే దొంగిల వద్దని ప్రకటించి నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదువా? విగ్రహాలని అసహించుకుని నీవు గుళ్ళునే దోసేదువా? ఏమండి? ఎవరేలో యూదులంట. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచేదవా అని యూదులు ఎలా దేవుని అవమానపరుస్తున్నారు? యూదులు ఎలా పాపులయ్యారు? వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. ఏది? నరహత్య చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, లేకపోతే నరహత్య చేయకూడదు అని తెలుసు వీళ్ళకి. కానీ విగ్రహాలను ఆశ్రయించుకున్నాడు. కానీ వెండి విగ్రహమో బంగారు విగ్రహమో దొరికితే తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడంట. విగ్రహాలను అసహించుకుంటున్నాడు, కానీ బంగారం ఉంది, అది వెండిది కనుక దొరికితే ఏం చేస్తున్నాడు? దాచేసుకున్నాడంట. అంటే దొంగతనం చేస్తున్నాడంట. అది పాపమే కదా. అంటే టోటల్గా ఇశ్రాయేల్ అందరూ ఎలా పాపులు అయ్యారు? ధర్మశాస్త్రం తెలుసుండి తప్పు చేశారు వీళ్ళు.
అన్యులేమో దేవుడు ఎవరో తెలియక, అదే దేవుడి గురించి ఆలోచించక తప్పు చేశారు వాళ్ళు. యూదులేమో ధర్మశాస్త్రం ఉండి తప్పు చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరో ఇప్పుడు అన్యులైనా యూదులైనా ఏమై అన్నారు ఇప్పుడు? అది పాపం చేశారు. అది పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు అనుజనులకి, యూదులకే దేవుడు, అనుజనులు దేవుడు కాదా? ఏ భేదం లేదు. అంటే అన్యులైనా యూదులైనా ఇద్దరు పాపం చేశారు కదా, పాపం చేసిన వారికి యేసుప్రభు ఒక్కడే కదా రక్షకుడు అయి ఉన్నాడు, యేసుప్రభు నమ్ముకోవడం ద్వారానే కదా మీ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి పాపంలో భేదం లేదు, ప్రభువు నమ్ముకుని రక్షించబడడంలో భేదం లేనప్పుడు మీరు దయనీయమైన జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఎందుకు భేదం చూపిస్తున్నారు అని పౌలు గారు వాళ్ళు చెప్పారనమాట. మీకు సామాన్యమైన భాషలో, వాడుక భాషలో చెప్తున్నాను నేను. లేకపోతే ఇలా చదివి ధర్మశాస్త్రం అంతా వెళ్ళిపోయిన అనుకో మీకేం అర్థం అవ్వదు. మీకు అర్థమైందా? అది నాకు తెలుసు కదా. కాబట్టి దేవుని పిల్లలకి చూడండి, వీళ్ళు ధర్మశాస్త్రం అంటే యూదులని పేరు పెట్టుకుని నీవు ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని దర్శిస్తున్నావు కావా అన్నాడంటే, వీళ్ళు ధర్మశాస్త్రం ఉండి కూడా తప్పు చేస్తున్నారంటే అప్పుడు ఏంటి ఉపయోగం ఏముందండి వీళ్ళకి? అన్నిలతో కూడా వీళ్ళు కూడా పాపులు అయ్యారు కదా, నేను అవునా కాదా? ఒక ఏరియాలో సంఘమస్తులు మారిన సినిమాకి వెళ్ళిపోతున్నారంట. నాకు చెప్పారు, మన రోజు వస్తారు కదా నాకు కూడా తమ్ముడు, మారిన సినిమాకి వెళ్ళిపోతున్నారంట. అన్యులకి వీళ్ళకి ఇంక తేడా ఉంది, ఇంకా ప్రత్యేకత ఏముందండి? ఇంకా ప్రత్యేకత ఏముంది? ఇంకా ఒక ఆయన సేవకుడు కూడా వెళ్ళిపోతారని ప్రార్థన కదా. విశ్వాస పక్కన కూర్చుంటే ఇద్దరు కలిసి సినిమా చూస్తే వాళ్ళకి నీకు తేడా ఉంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో చూస్తున్నారు, ఇప్పుడు కొత్తది కూడా పరిగెడుతున్నాడంటే నీకు ఏం అర్థమైంది? దీనికి ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. డబ్బులు వేస్ట్, నేను అవునా కాదా? డబ్బులు వేస్ట్. వాళ్ళేమో డబ్బులు సంపాదించి తీస్తున్నారు, మనమేమో డబ్బులు ఖర్చు పెడతానని చూస్తున్నాం. నేను అంతేనా? వాళ్ళేమో డబ్బులు సంపాదించడానికి తీస్తున్నారు, నేను అంతే కదా. మరే రెమ్యునరేషన్ కోట్ల రూపాయలు తీసుకున్నారు వాళ్ళు, మరి ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? ఎందుకు తీస్తున్నారు వాళ్ళందరూ? డబ్బులు సంపాదించాలి. మనం ఎందుకు చూస్తున్నాం? అదే పాప్కార్న్ అంటే 500 300 అంట చెప్తున్నారు కదా సినిమాల్లో, అదే ఈ వార్తల్లో చెప్తున్నారు కదా. సినిమా హాల్లోకి పాప్కార్న్ ఎంత 10 రూపాయలు ఇచ్చేస్తాడు ఇక్కడ. అదే అటుకెళ్ళి ఎంత అమ్ముతున్నారంటే 500 600 అమ్ముతున్నారంట, 300 200 అమ్ముతున్నారంట సమయాన్ని బట్టి. మరి అది డబ్బులు వేస్ట్ కదా. అంటే మనం డబ్బులు ఖర్చు పెడతానికి చూస్తున్నాం, డబ్బులు ఖర్చు పెడతానికి చూస్తున్నాం. అర్థమైందా? అలాంటివి మానేసి అనాథాశ్రమాలకు కానీ ఎవరైనా దిక్కులేని వాళ్ళకి కానీ, అర్థమైందా, అలాంటి పనులు అంటే అలాంటివన్నీ మానేసి క్రైస్తవుడుగా ఎవరికైనా దిక్కులేని వాళ్ళకి ఓ రోజు భోజనం పెట్టి చూడండి, లేకపోతే ఒక 500 ఇవ్వండి, లేకపోతే ఒక రైస్ ప్యాకెట్ వేయించండి, వాళ్ళకి సంతోషపడతారు దేవుడు. ఎవరు సంతోషపడతారు? నువ్వు 1000 రూపాయలు వృధా చేసావు, సంతోషమా? ఏముండదు. కాబట్టి దేవుని పిల్లలు ఆలోచించేయండి క్రైస్తవులుగా. ధనాన్ని వృధా చేయడంలో పెద్ద కష్టమే ఉందండి. లగ్జరీ ఒక నైట్కి ఒక 3000 ఖర్చు పెట్టవచ్చు రూమ్కి, అవునా? కొన్ని ప్రాంతాల్లో అయితే 200కే అక్కడ ఒక నైట్ పడుకోవచ్చు ఒక చోట. అది మళ్ళీ ఏసీ రూమ్ గవర్నమెంట్ కల్పించేది, 200కి పడుకోవచ్చు. ఆ రోజు 3000 ఖర్చు పెట్టేయచ్చు. ధనం ఈజీగా ఖర్చు పెట్టేయచ్చు. అంటే సంపాదించడం కష్టం, కానీ వృధా చేయటంలో ఏముంది? చాలా తేలిక. అందుకని గుర్తుపెట్టుకోండి, సంపాదించే ప్రతి రూపాయి దేవునికి వెళ్ళాలి, కుటుంబానికి వెళ్ళాలి, బేదలకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి క్రైస్తవుల కుటుంబం. వృధా అయిన దానికి ఏనికి ఖర్చు పెట్టకూడదు. ఏమీ లేదండి, ఏమీ లేదు. చూసిన తర్వాత అంటాడు చాలామంది, ఏముంది అందులో ఏమి లేదు, అనవసరంగా వచ్చామంటాడు. ఆల్రెడీ వచ్చేవాల్సిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? అయిపోయినాయి. కొంతమంది డబ్బులన్నీ ఆగొట్టేసి ఛార్జీకి లేక ఆ బండి ఈ బండి అడుక్కుని వస్తూ ఉంటారు. అంత కర్మ, అంత దుస్థితి అవసరం అంటారా? ఆ పిచ్చి ఉండకూడదండి. వృధా చేసే ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టే ఆ పిచ్చి ఉండకూడదండి. కాబట్టి వీళ్ళకి ధర్మశాస్త్రం నుండి తప్పు చేశారంటండి. మరి పాపలా కాదా?
ధర్మశాస్త్రం అందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని అవమానపరిచేదవా. వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. చూసారా, వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఇప్పుడు నేను మా ఊర్లో సిగరెట్ తాగుతున్నాను అనుకోండి, మందు వేస్తున్నాను అనుకోండి, పాస్టర్ గారు బాగా తాగుతున్నారంటారా, దేవుని నమ్ముకోవడం, దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు, ఏంటి పనులు ఏంటి అని చెప్పేసి దేవుని దూషించేస్తాం. ఎవరిని అంటే మనల్ని బట్టి దేవుణ్ణి ఏం చేయకూడదు, దూషించకూడదు. అది కాబట్టి దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి యూదులను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య ఏమైంది, నువ్వు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడు అవుతావా సున్నతి ప్రయోజనం అవుతుంది, కానీ ధర్మశాస్త్రం అతిక్రమించే వాడు అయితే నీ సున్నతిగా ఆగమని అన్నాడు. అంటే సున్నతి ఎందుకు పొందాలో తెలుసా, ధర్మశాస్త్రం ఆచరించడానికి పొందాలంట. సున్నతి ఎందుకు పొందాలి, ధర్మశాస్త్రం ఆచరించడానికి. ఇప్పుడు సున్నతి పొందాడు, ధర్మశాస్త్రం ఆచరించట్లేదు, ఆయనకేమైనా సున్నతి ప్రయోజనం అవుతుందా, యూదుడికి ఏం ప్రయోజనం అవుతుందంట. యూదుడికి చెప్తున్నాడు, సున్నతి చేయించుకున్నావు, ధర్మశాస్త్రం అంచట్లేదా, ఏం ప్రయోజనం లేదు నీకు. కాబట్టి సున్నతి చేయించుకుని ధర్మశాస్త్రం ఆచరించట్లేదా, ఏం ప్రయోజనం, వేస్ట్ అన్నాడు అంతే. కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రం నీతి విధులు గైకొనేలా అతను సున్నతి గలవాడేయండి, సున్నతి గలవాడిగా ఎంచబడుతుంది కదా. చూసారా, ఒకవేళ అన్యజనుడు అది ఒక యూదుల మధ్యలో ఒకవేళ ఒక అన్యజనుడు ఆ సున్నతి చేయించుకోకుండా ఈ ధర్మశాస్త్రం ఆచరిస్తున్నాడు అనుకోండి, అదొక సున్నత అవసరం లేదంట. మాట్లాడితే మేము సున్నత కలిగిన వాళ్ళు అంటూ ఉంటారు, మేము అబ్రహాం సంతానం అంటారు యూదులు. మరియు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన అక్షరము సున్నతి గలవాడిపై ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తెచ్చడా. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరం మందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు. మరి సున్నతి హృదయ సంబంధమైంది, ఆత్మీయంగా జరిగినదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. అటు వారికి మెప్పు మనుషుల వల్ల కలుగు, దేవుని వల్లనే కలుగుతుంది అన్నమాట. యూదుడా నువ్వు కూడా పాపం చేసి పాపివే, ధర్మశాస్త్రం ఉన్నా నువ్వు పాపం చేసావు పాపివే అన్నాడు. 3 అధ్యాయం చూడండి, 9వ వచనం. అలాగైతే ఏమందు మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ ఎంత మాత్రం కాదు, యూదులేమి గ్రీస్ దేహస్తులేమి అందరూ పాపానికి లోనే ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ అంటే 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో దోషారోపణ చేశాడు ఆయన. అందుకని 2వ అధ్యాయము యూదులు ఎలా పాపులు అయ్యారో తెలియపరిచాడు, యూదులు ఎలా పాపులు అయ్యారో చెప్పాడు అనమాట. యూదులు అంటే ఇశ్రాయేల్ అని రాసుకున్నాడు. యూదులు పాపులు ఎలా అయ్యారంటే ధర్మశాస్త్రం కూడా ధర్మశాస్త్రం ఏమంటున్నారు పాపులు కదా. అయితే ఆ ధర్మశాస్త్రం కూడా చెప్తుందట నీతిమంతుడు లేడు. ఎవరిని, ఇశ్రాయేలీలు. ఈ మాట ఎవరికి, ఇశ్రాయేలుకి. మీ లేఖనాలు కూడా చెప్తున్నాయా మీ మీద, మీరు అందరూ పాపులేని, మీరు ఎవరో ఒక్క నీతిమంతుడు లేడని చెప్పారు. 3:11 చూడండి, నీతిమంతుడు లేడు ఒక్కడును. ఎవరు చెప్తున్నారంటే వాళ్ళ లేఖనాలు వాళ్ళు చెప్తున్నాయి. ఏది, యూదులు ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించారు కదా, ఆ ప్రవక్తలు ఏమన్నారంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అన్నారంట. నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. యూదులు అంటే యూదుల యొక్క లేఖనాలే వాళ్ళకి ఏం చెప్తున్నాయి, మీరు ఎవరో నీతిమంతుడు లేడని చెప్తున్నారు 3వ అధ్యాయంలో. అయితే డిఫెన్స్ లాయర్ వాదిస్తున్నాడండి. ఇప్పుడు దాకా ఏ లాయరు మామూలుగా చెప్పుకొస్తున్నాడు, ఏమని, అన్యుడు తప్పు చేశాడు కాబట్టి పాపి, యూదుడు పాపం చేశాడు, యూదుడితో కూడా ధర్మశాస్త్రం మీడాడు కాడు పాపి అని చెప్పాడు. ఇప్పుడైతే అన్యుడితో పాటు యూదుడిని పాప విషయంలో సమానంగా చూశాడో డిఫెన్స్ లాయర్ లేచిపోయాడు. అబ్జెక్షన్ ఇవ్వరాడం, ఇంకా యూదుడికి ఏంటంటే గొప్పతనం ఏముందని అన్నాడు అనమాట. ఏంటంటే యూదుడు పాప అన్నాడా, అబ్జెక్షన్ ఓవర్ రూల్ రాగించాడు, నో అబ్జెక్షన్ మాట్లాడన్నాడు. యూదుడికి కలిగిన గొప్పతనం ఏముందండి, ఇంకా పాపి అంటున్నాడు. మీ లేఖనాలే మేము పాపి అంటున్నాడు. ఏంటంటే రైట్, అట్లయితే యూదుడికి కలిగిన గొప్పతనం ఏమన్నది ఎవరైనా డిఫెన్స్ లాయర్ అనమాట, పౌలు గారే 2 కింద మాట్లాడాడు.